బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మెడికో ప్రియాంక ఆరోగ్య పరిస్థితిపై తండ్రి కీలక ప్రకటన చేశారు. ప్రియాంక బతకడం కష్టమని వైద్యులు అంటున్నారని వెల్లడించారు. ప్రస్తుతం లైఫ్ సపోర్ట్ తోనే చికిత్స అందిస్తున్నారని తెలిపారు. కుమార్తె బతకడం కష్టమని తెలియగానే ఆమె తల్లి కళ్ళు తిరిగి పడిపోయారు. ప్రియాంక తల్లికి ఫిట్స్ వచ్చాయి. అవయవ దానం చేస్తారా అని వైద్యులు అడిగారని ప్రియాంక తండ్రి అంటున్నారు. మెడికో ప్రియాంక ఆరోగ్య పరిస్థితిపై తండ్రి కీలక ప్రకటన చేశారు. ప్రియాంక బతకడం కష్టమని వైద్యులు అంటున్నారని ఆయన వెల్లడించారు. ఇదే విషయానికి సంబంధించి ప్రస్తుతం హాస్పిటల్ దగ్గర నుంచి మా ప్రతినిధి రత్నకుమార్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఎస్ రత్నకుమార్, మనం చూస్తూ ఉన్నాము మొన్న జరిగినటువంటి యాక్సిడెంట్ కి సంబంధించి కూడా ఎంత విషాదకరమైన సిచ్యుయేషన్ అయితే కనిపిస్తా ఉంది. అయితే ప్రస్తుతం ఆవిడ లైఫ్ సపోర్ట్ తోనే చికిత్స అందిస్తున్నారని చెప్పేసి స్వయంగా తండ్రి వెల్లడించారు. ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? బ్రహ్మణి, మెడికో ప్రియాంక ఆరోగ్య పరిస్థితిపై తండ్రి స్పందించారు. ప్రస్తుతం ఆమె కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కొద్దిసేపటి క్రితమే ఆయన ఈ ఇన్సిడెంట్ పైన రియాక్ట్ అవుతూ ప్రస్తుతం వెంటిలేటర్ పైనే లైఫ్ సపోర్ట్తో కేవలం వైద్యాన్ని అందిస్తూ బ్రతకడం ఆల్మోస్ట్ కష్టం అనే వైద్యులు తెలియజేస్తున్నారు అంటూ కూడా తను బాధను వ్యక్తం చేశారు తండ్రి వెంకటేశ్వర్లు. సో కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడటం జరిగింది. మాట్లాడుతూ ఆయన ఈ విషయాలన్నీ కూడా తెలియజేశారు. ఇక మరోవైపు అవయవదానం చేస్తారా అంటూ కూడా వైద్యులు ప్రశ్నించారని, ఎప్పుడైతే ఇక తమ కూతురు బ్రతకదు అనే విషయాన్ని తెలియజేశారో ఆ విషయం తెలిసిన వెంటనే తల్లి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఇప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి సైతం విషమంగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మనం కిమ్స్ ఆసుపత్రి దగ్గరే ఉన్నాము. గత 2 రోజుల నుంచి ఇక్కడే ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ ఉంటుంది మెడికో ప్రియాంక. అయితే ఆమె ఎలాగైనా సరే బ్రతకాలి అంటూ ఒకవైపున రాజమండ్రిలో పెద్ద ఎత్తున అటు మెడికోలందరూ స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. ఇప్పటికే బ్రెయిన్ డెడ్గా మారిన తర్వాత ఆమెను తీసుకొచ్చి సికింద్రాబాద్ కిమ్స్లో అత్యవసర చికిత్స కోసం ఇక్కడకు తరలించి వైద్యం అనేది అందిస్తూ ఉన్నారు. సో తమ కూతురు ఎలాగైనా బ్రతుకుతుంది అంటూ కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేసినటువంటి తల్లిదండ్రులకు చెప్పినటువంటి మాటలు ఒకసారిగా బాధను కలిగించాయి. ఇక ఆల్మోస్ట్ అంటే ఏదైతే లైఫ్ సపోర్ట్ను ప్రస్తుతం ఆమెకు ఉంచారో ఆ లైఫ్ సపోర్ట్ను రిమూవ్ చేస్తే ఇక ఆల్మోస్ట్ ఇక చనిపోయినట్లే. మరి అవయవదానానికి ఏమన్నా సహకరిస్తారా, ఆలోచన ఏమన్నా చేస్తున్నారా అంటూ కూడా అడగడంతో సో ఆ విషయాన్ని పక్కనే ఉండి విన్నటువంటి తల్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రస్తుతం ఆమెను ఐసీయూకు తరలించి అత్యవసర చికిత్సను అందిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. లోపల తల్లిదండ్రులు ఆవేదనతో ఉన్నారు. మరోవైపున లైఫ్ సపోర్ట్తోనే ప్రియాంకకు వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు వైద్యులు. సో ఇక వైద్యులు తండ్రికి చెప్పినటువంటి విషయాలను బట్టి ఇది బాధాకరమైనటువంటి విషయంగానే భావించాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది. తమ కుమార్తె తిరిగి వస్తుంది, అత్యవసర చికిత్స కోసం ఇటు ఇక్కడ సికింద్రాబాద్ తీసుకొచ్చి కిమ్స్ లాంటి ఆసుపత్రిలో వైద్యం అనేది అందిస్తూ ఉండడంతో ఎలాగైనా బ్రతకాలి అనంటూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకున్నారు. వారి కుటుంబానికి న్యాయం జరగాలంటూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఆశించినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ కొద్దిసేపటి క్రితం తండ్రి రియాక్షను కూతురు ఇన్సిడెంట్కు సంబంధించి కూతురికి జరుగుతున్నటువంటి వైద్యం పట్ల ప్రస్తుత పరిస్థితి పైన వైద్యులు తెలియజేసినటువంటి అంశాలు తండ్రికి మరింత బాధను కలిగించాయి. ఆ ఆవేదనను తండ్రి తెలియజేశారు. సో ఇక అందులో భాగంగానే ఇక ఆమె బ్రతకడం దాదాపుగా కష్టమే, బ్రెయిన్ డెడ్గా అయిపోయింది. లైఫ్ సపోర్ట్ అనేది ప్రస్తుతం ఏదైతే ఆమెకు ఆ లైఫ్ సపోర్ట్ను అందించి వైద్యం అనేది అందిస్తూ ఉన్నారో ఆ లైఫ్ సపోర్ట్ను ఒక్కసారిగా రిమూవ్ చేస్తే ఆమె చనిపోతుందన్నటువంటి విషయాలను కూడా వైద్యులు తమకు తెలియజేసినట్లు తండ్రి తెలియజేస్తూ ఉన్నారు. సో ఈ వార్త తెలుసుకున్న తర్వాత ఇక తమ కూతురు బ్రతకదు అని వైద్యుల ద్వారా అంటే ఇండైరెక్ట్గా సమాచారం అనేది వస్తూ ఉండటంతో ఆ విషయాన్ని విన్న తల్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ప్రస్తుతం విషాదకర ఛాయలే కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క అంటే కొంత ఆమె క్షేమంగా బయటికి రావాలని అందరూ కోరుకుంటున్నప్పటికీ ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది విషాదమయంగా మిగిలిపోతుందా అన్నటువంటి మాటలే ప్రస్తుతం వైద్యులు తండ్రికి చెప్పినటువంటి విషయాల ద్వారా తెలుస్తూ ఉన్నాయి. ప్రజెంట్ కిమ్స్ ఆసుపత్రికి సంబంధించి వైద్యులు కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా మరి అవయవదానం అనే విషయాలకు సంబంధించి అడుగుతూ ఉన్నారు కాబట్టి దాని మీద ఆలోచించుకుంటాము అనే విషయాన్ని మాత్రమే తల్లిదండ్రులు వైద్యులకు తెలియజేసిన నేపథ్యంలో మరి ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు,
సో ఈ యొక్క విషయం అనేది ఏ రకంగా ఒక కంక్లూజన్కు వస్తుంది అనేది ప్రస్తుతానికి అందరికీ సస్పెన్స్గా మారింది. సో మొత్తానికి ఒకవైపున లైఫ్ సపోర్ట్ సాయంతో కిమ్స్ ఆసుపత్రిలో వైద్యం జరుగుతుండగా ఆ కుటుంబానికి న్యాయం జరగాలంటూ రాజమండ్రిలో పెద్ద ఎత్తున మెడికోలు అందరూ సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు కూడా ర్యాలీలు తీస్తూ ఉన్నారు. మెడికో ప్రియాంక కుటుంబానికి న్యాయం జరగాలి, ఆమెను ఆ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి, ఎలాగైనా సరే ఖచ్చితంగా నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలి అంటూ కూడా వాళ్ళందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పటికే ఇద్దరు నిందితులను అడ్వర్డ్ జోసెఫ్ అలాగే అద్వంత్ ఇద్దరిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినటువంటి పోలీసులకు సంబంధించి వాళ్ళపైన కఠిన శిక్షలు విధించాలి అన్నట్టు కూడా ఒకపైన రాజమండ్రిలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఇక మెడికోలందరూ అక్కడ భారీగా ఆందోళనలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరోవైపు ఇక్కడ ట్రీట్మెంట్ అనేది కొనసాగుతూ ఉంది. అలాగే ఎలాగైనా సరే ఆమెకు న్యాయం జరగాలన్నటువంటి డిమాండ్లు అనేవి ప్రస్తుతం వినిపిస్తూ ఉన్నాయి. ఆ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి, ఎందుకంటే ఎంతో ఖర్చు పెట్టి తమ కుమార్తెకు సంబంధించి చదువుల కోసం ఎంతగానో ప్రాధాన్యపడినటువంటి తల్లిదండ్రులకు ఇప్పుడు కొంత ఈ పరిస్థితి అనేది విషాదంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఇన్సిడెంట్కు సంబంధించి కొంత ప్రభుత్వం దీని మీద రియాక్ట్ అవ్వాలి, చర్యలు తీసుకోవాలి అన్నటువంటి విషయాలే ప్రస్తుతం తెలుస్తూ ఉన్నాయి. మొత్తానికి ఏదైతే ప్రస్తుతం ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుందో ప్రియాంక ఆ ఇన్సిడెంట్ అని మెడికోకు జరిగినటువంటి ప్రమాదం అనేది కొంత విషాదంగా మారేటువంటి అవకాశాలే కనిపిస్తున్నట్లు తండ్రి చెప్పినటువంటి మాటల ద్వారా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన మరికొద్దిసేపట్లో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వైద్యులు హెల్త్ బులెటిన్ అనేది రిలీజ్ చేసిన తర్వాత ఆమె యొక్క ఆరోగ్య పరిస్థితి అనేది కన్ఫర్మ్ చేసిన తర్వాత మాత్రమే ఒక క్లారిటీకి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. బ్రహ్మణి. ఎస్ రత్నకుమార్, ఒకప్పుడు చెప్తూనే ఉంటాం చాలా సందర్భాల్లో కూడా మద్యం తాగి డ్రైవ్ చేయొద్దు, డ్రైవ్ చేస్తే ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంటామని చెప్తూనే ఉన్నప్పటికీ అవగాహన కార్యక్రమాలు కూడా కనిపించినప్పటికీ కూడా చాలా మంది కూడా కొందరు వినకుండా ఈ విధంగా చేయడం వల్ల ఒకరి ప్రాణాలు తీసి అత్యవసర పరిస్థితులలో కూడా ఇటువంటి సిచ్యువేషన్లు చూస్తున్నాం. ఆ కుటుంబం ఎంత క్షోభకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే డాక్టర్ గా చదివించడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది చదివించి అంతవరకు వచ్చిన కూతురు ఇక మీదట మళ్ళీ కనిపించదు, ఉండదు అంటే ఆ కుటుంబానికి ఎంత క్షోభగా ఉంటుంది రత్నకుమార్? ఖచ్చితంగా ప్రస్తుతం ఇది ప్రియాంక కుటుంబంలో విషాదంగానే మిగిలిపోతుంది అనేటువంటి విషయమే తండ్రి చెప్పినటువంటి మాటల ద్వారా కావచ్చు, వైద్యులు తండ్రికి ఇచ్చినటువంటి అయితే ప్రస్తుతం వైద్యం అందుతున్నటువంటి తీరుకు సంబంధించి తండ్రితో వైద్యులు మాట్లాడినటువంటి మాటల ద్వారా తెలుస్తూ ఉంది. అంటే ఈ ఇన్సిడెంట్లో మొత్తం ఎవరైతే ఇద్దరు యువకులు మద్యం మత్తులో చేసినటువంటి ఈ యొక్క ఏదైతే ఈ ప్రమాదం అనేది ఉందో యాక్సిడెంట్ కారణంగానే మెడికో అంటే భవిష్యత్తులో ఎంతో మందికి వైద్యం చేయాల్సినటువంటి ప్రియాంక అనేటువంటి మెడికో విద్యార్థిని ఇలా తనువు ఇట్లాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొనేటువంటి సిచ్యువేషన్స్ అనేవి ప్రజెంట్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ రోజు ప్రసాదాదిత్య మాల్ దగ్గర సెక్యూరిటీ పరమైనటువంటి ల్యాబ్స్ చేశారు. అక్కడ సెక్యూరిటీ సరిగా లేకపోవడము, ఉన్న సెక్యూరిటీని వాళ్ళు పట్టించుకోకపోవడము, ఉన్నవాళ్ళు అక్కడ ఉన్నటువంటి కొంతమందితో కూడా ఇద్దరు మధ్యమత్తులో ఉన్నటువంటి ఇద్దరు యువకులు వారి మీద గొడవ పడి అక్కడ నుంచి బయటకు వస్తున్నటువంటి సందర్భంలోనే సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళని వారించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆగకుండా మొదట ఒకసారి యాక్సిడెంట్ చేశారు, ఢీకొట్టారు, మరలా ఆమెను తొక్కించుకొని వెళ్ళడం, ఆ తర్వాత ర్యాష్గా అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యేటువంటి ప్రయత్నాలు చేయడం. సో ఈ ఇన్సిడెంట్ అంతా కూడా మద్యం మత్తులో వాళ్ళు ఏమాత్రం లెక్కలేని విధంగా అతి క్రూరంగా ప్రవర్తించినటువంటి తీరు, అతి కర్కశంగా వ్యవహరించినటువంటి తీరే ఇలా ఇంత పెద్ద ప్రమాదానికి కారణంగా మారింది. సో దీని మీద ఖచ్చితంగా ఇటువంటివి మరలా జరగకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ ఇప్పుడు రాజమండ్రిలో పెద్ద ఎత్తున విద్యార్థులందరూ ఆందోళనలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ కుటుంబానికి న్యాయం జరగడంతో పాటు వైపున ఈ ప్రమాదానికి కారణమైనటువంటి ఇద్దరు యువకులను కఠినంగా శిక్షించాలి. సో శిక్షలు అనేవి కూడా కఠినంగా ఉంటేనే భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు అనేవి జరగకుండా మరి మద్యం మత్తులో ఇట్లాంటి ఘటనలకు పాల్పడకుండా కొంత అడ్డుకునేటువంటి అవకాశం ఉంటుంది అంటూ ప్రతి ఒక్కళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఇవాళ విద్యార్థులందరూ అదే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకవైపున ఎవరైతే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి, ప్రభుత్వం సహకరించాలి, వాళ్ళను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని అంటూ ఒకవైపున విద్యార్థులు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే తాము బయటికి వచ్చిన తర్వాత మరలా అంటే చదువుకున్నటువంటి విద్యార్థులు ఒకసారి బయటికి వచ్చి అది స్నేహితులతో కావచ్చు, కుటుంబంతో కావచ్చు, బయటికి వచ్చిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్లే లోపే అంటే ఊహించని ప్రమాదాలు
కొంతమంది ఆకతాయిలు ఇలా మధ్యమత్తులో చేసినటువంటి ప్రమాదాల కారణంగా ఏకంగా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది, ప్రాణాల మీదకు కొంచెచ్చుకునేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. తాము చేయనటువంటి తప్పుకు ఇంత పెద్ద ప్రమాదాల బారిన పడాల్సినటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి వీటి మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ప్రస్తుతం రాజమండ్రిలో పెద్ద ఎత్తున మెడికోలందరూ నిరసన కార్యక్రమాన్ని ధర్నా చేస్తున్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ఈ యొక్క ధర్నా అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో సైతం వైద్యం కొనసాగిస్తున్నటువంటి ఆ వైద్యులు ప్రజెంట్ ఆమెకు అందుతున్నటువంటి వైద్యానికి సంబంధించి ఒక స్పష్టతనైతే ఇండైరెక్ట్ గా ఇవ్వటం జరిగింది. కేవలం ప్రియాంక ప్రస్తుతానికి లైఫ్ సపోర్ట్ మాత్రమే ఉంది, ఆ లైఫ్ సపోర్ట్ ని కనుక రిమూవ్ చేస్తే పరిస్థితి ఆల్మోస్ట్ కష్టము అనే విషయాన్ని తండ్రికి ఒక రకంగా పరిస్థితి చేయదాటిపోతుంది అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్ గా తమకు తెలియజేశారనే విషయాన్ని తండ్రి తెలియజేస్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి పరిస్థితి కొంత విషాదకరంగానే పూర్తయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే ఖచ్చితంగా ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆమె బ్రతికి బయటపడటం అనేది దాదాపు అసాధ్యమైనటువంటి విషయాలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికీ హోప్స్ అనేవి పెట్టుకుని ఉన్న నేపథ్యంలోనే ఆ అద్భుతం అనేది జరగాలి, ఆమె బ్రతికి రావాలని స్టిల్ ఇప్పటికీ అందరూ కోరుకుంటున్నారు. కానీ అవయవ దానం గురించి కూడా అడిగారు, అవయవాలు దానం చేస్తారనేటువంటి విషయాన్ని కూడా అడిగి తెలుసుకున్నారు. కాబట్టి మరి తల్లిదండ్రులు దాని మీద ఇచ్చినటువంటి అంటే వాళ్ళు ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారు అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయం తెలిసిన తర్వాత తల్లి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అత్యవసర చికిత్సకు ఆమెకు ఐసీయూను తరలించారు. సో ఆమె పరిస్థితి కూడా మరింత తీవ్ర ఆందోళనకరంగా మారిన నేపథ్యంలోనే ఆ కుటుంబంలో మరింత విషాదంగా మారిందని పరిస్థితి కనిపిస్తోంది. సో దీని మీద ప్రభుత్వం వారిని ఆదుకోవాలన్నటువంటి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రి వద్ద చికిత్సకు సంబంధించి కూడా ప్రస్తుతం కంటిన్యూ చేస్తున్నామని మాత్రమే వైద్యులు తెలియజేస్తూ ఉన్నారు. ఆరోగ్య పరిస్థితికి సంబంధించి హెల్త్ బులెటిన్ అనేది అఫీషియల్గా అనౌన్స్ అయిన తర్వాత మాత్రమే ఒక కంక్లూజన్కి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. బ్రహ్మణి రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.